హాయ్ హలో నమస్తే, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇదే మన బ్లాగ్ వీడియో అనుకోండి. నా పని అంతా అయిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఇంట్లో పని అయిపోయింది. చూడండి, తలస్నానం కూడా చేసుకొని కూర్చున్నాను. దేనికి అంటారా, ఈరోజు రాబోయే శ్రావణ మాసం కదా, దానికి వరలక్ష్మి వ్రతం రోజు బ్లౌజ్ అనేది కలుషం మీద పెట్టుకోవడానికి ఎలా మడతేసుకోవాలని కొంతమందికి తెలీదు. అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియదు, చాలామందికి తెలుసు. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందేమో అనేసి చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసుకోండి. కలుషం మీదకి జాకెట్ ముక్కని పడతేసుకునే ముందు బ్లౌజ్ని ఇలా మొత్తం మంచిగా ఈవెన్గా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్ లేదా మెరూన్ రెడ్ ఉంటుంది కదా, మెరూన్ రెడ్ కానీ లేదా ఎల్లో కలర్, ఈ 3 కలర్లో ఏదో కలర్ ఉండేలా చూసుకోండి. అలాగే మడతేసేటప్పుడు ఇలా ఫ్లోర్ మీద వేస్ట్ చేయకండి. నేను ఇది చూపించడం కోసం వేస్తున్నాను. ఈ బ్లౌజ్ని నేను కలశానికి వేయను. ఏదైనా టేబుల్ లాంటివి చూసుకొని వేయండి. అలానే మంచం మీద మాత్రం చేయకూడదు అలా. సో ఈ బ్లౌజ్ ఉంది కదా, దీన్ని ఇలా బార్గా తీసేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసుకున్నాను. 2 ఫోల్డ్ వేసిన తర్వాత సెకండ్ ఫోల్డ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసి తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్, ఇలా 4 ఫోల్డ్స్ వేయండి. సన్నగా ఉంటే బ్లౌజ్ అనేది మడత వేసినప్పుడు చాలా బాగుంటుంది, లుక్ అనేది మంచుకుంటుంది అనమాట. బాగా వెడల్పుగా అయితే వేయద్దు, సన్నగా వేస్తే బ్లౌజు లుక్ బాగుంటుంది. మడత వేయడం చాలా ఈజీ కలశం మీదకి, కాకపోతే కొంచెం వేయడం అనేది తెలిసి ఉండాలి. అసలు చాలా ఈజీ అనమాట. సో ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత ఈ చివరి ఎడ్జ్ మడత ఉంది కదా, నేను మీకు చూపించాలని మొత్తం పక్కకు జరిపేసి మరీ చూపిస్తున్నాను. చివరికి ఎడ్జ్ మడుతుంది కదా, ఎడ్జ్ని ఇలా పట్టుకొని ఒక సైడు, ఇంకొక ఎడ్జ్ని తీసుకొచ్చి ఇలా ఈ సైడ్ పెట్టండి. లాస్ట్ ఈ చివరి ఉంది కదా, ఆ చివరికి పెట్టాలి. మళ్ళీ ఇటు చివరి ఉన్న ఆ కొసని తీసుకొని అవతల వైపు చివరికి పెట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, మీకు అర్థమవుతుందని అనుకున్నాను. యాక్చువల్గా దీన్ని కోన్ షేప్లో వేయాలన్నమాట. ఇలా అయితే ఇప్పుడు నేను ఎలా వేయకూడదో కూడా చూపిస్తున్నాను. అలా మాత్రం వేయకండి. ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ కోన్ షేప్లో రావాలి. సో చూడండి, అంటే ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కదా, మనకి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. కొంచెం క్లాత్ అనేది ఇలా వేస్తూ ఉన్న కొద్దీ కొంచెం కొంచెం మిగులుతూ వస్తుంది. అప్పుడు పైన ఉన్న గ్యాప్లోకి మనం ఫ్లవర్స్ డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారా, ఇలా ఎడ్జ్లు ఒక్క సైడ్ ఎడ్జ్ పట్టుకొని ఇలా మడతేసుకుంటూ బ్లౌజ్ మొత్తం అయిపోయేంత వరకు కూడా మడతేసుకుంటూ ఈవెన్గా సర్దుకుంటూ మడతేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, చాలా ఈజీ. కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా అని కింద పెట్టి చేయకండి, మంచం మీద కూడా పెట్టకండి. టేబుల్ ఏదైనా వాడండి, ఏ టేబుల్ అయినా, ప్లాస్టిక్ అనే పర్వాలేదు, దేని మీదైనా వాడండి. సో ఇలా మడతేసాక లాస్ట్లో ఎడ్జ్లో కొంచెం మిగులుతుంది కదా క్లాత్ అని, దాన్ని ఆ గ్యాప్లోకి ఫిల్ చేసేయండి. అంతే, కలశం మీద బ్లౌజ్ ఈజీగా రెడీ అయిపోయింది. చూసారా, నీట్గా, ఎంత ఫినిషింగ్ కూడా నీట్గా ఉందో. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేశాక నేను ఇందాక చెప్పాను కదా, ఫ్లవర్స్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది అని, పైన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. అమ్మవారికి మన కలశం మీద పెట్టాక బొట్లు పెట్టాలి కదా, గంధం కుంకుమ బొట్లు అక్కడ పెట్టేసుకోవాలి. సో ఇలా ఫ్లవర్స్ పెట్టేసి, నేను కేవలం చూపించడానికే చేశాను కదా, సో ఇలా మామూలుగా పెట్టేశాను. మీరు ఒక స్టిక్కింగ్ అనేది ఉంటుంది కదా, డబల్ టేప్ కూడా పెట్టి ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.